ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. ఆ విచిత్రానికి తగ్గట్టుగా ఉండే ఒక విచిత్రమైన కేసు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకున్న సెక్యూరిటీ కవర్ను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తొలగించింది. సెక్యూరిటీ కవర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వమే, తొలగించింది కూటమి ప్రభుత్వమే. అంటే ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ కార్ని, ఎస్కాట్ వెహికల్స్ని, సెక్యూరిటీ కింద ఉన్న గన్మెన్లని తొలగించింది. ఇచ్చింది కూటమి ప్రభుత్వమే, తొలగించింది కూటమి ప్రభుత్వమే. అసలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు తొలగించారు? ఫస్ట్ ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. ఎందుకు ఇచ్చారు అంటే, మామూలుగా డీజీపీ స్థాయి అధికారులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న థ్రెట్ లెవెల్ని బట్టి వాళ్ళకి ఎస్కాట్ వెహికల్స్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండ్ సెక్యూరిటీ కింద గన్మెన్లను కేటాయిస్తారు. అలాగే యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్లో పాల్గొని రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారులకు కూడా వాళ్ళకి నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు, ఎస్కాట్ వెహికల్స్, గన్మెన్లు ఇస్తారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఐపీఎస్గా ఉన్న కాలంలో అనేక యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్లో పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయనకి నక్సలైట్ నుంచి థ్రెట్ ఉంటుంది అనే అంశం కింద ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కారు, ఎస్కాట్ వెహికల్ అండ్ గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు తొలగించారు అంటే, మామూలుగా ఈ సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పలానా వ్యక్తికి ఇంకా సెక్యూరిటీ అవసరమా, ఉన్న సెక్యూరిటీ పెంచాలా, ఉన్న సెక్యూరిటీ తగ్గించాలా, లేదా ఉన్న సెక్యూరిటీ తొలగించాలా అన్న దాని మీద ఎప్పటికప్పుడు రాష్ట్ర హోంశాఖ రివ్యూ చేస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పలానా వ్యక్తికి థ్రెట్ ఉంది లేదు ఉందంటేనేమో ఉన్న సెక్యూరిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది, లేదా ఉన్న సెక్యూరిటీని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అసలు థ్రెట్ లేదు అనుకున్నప్పుడు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి థ్రెట్ లేదు అని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందనుకోండి, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర హోంశాఖ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉన్న సెక్యూరిటీని తొలగించాలని డెసిషన్కి వచ్చి ఉండొచ్చు కాక. అయితే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటు ఇస్తున్నటువంటి చాలామంది ఐపీఎస్ అధికారులకి సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒకరికి మాత్రం ఎందుకు తొలగించారు? ఇప్పుడు హెచ్దే దొర గారికి చనిపోయేంత వరకు సెక్యూరిటీ ఇచ్చారు. ద్వారకా తిరుమలరావు గారు, ఆయన ఎక్స్ డీజీపీ, ఆయనకి సెక్యూరిటీని ఇంకా ఇస్తూ ఉన్నారు. అలాగే సాంబశివరావు గారికి ఇస్తూ ఉన్నారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు తొలగించారు అని, నిజానికి వాళ్ళు డీజీపీ ర్యాంకింగ్లో డీజీపీలు అయ్యి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ఈయన డీజీపీ అయ్యే అవకాశం ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేదు. నిజానికి ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా మిగిలిపోయాడు. 4.5 సంవత్సరాల పాటు. నిజానికి ఒక రీజన్ లేదు, ఏదో చెప్పారు పైకి రీజన్, కానీ ఆ రీజన్స్ వ్యాలిడిటీ కాదు. ఎక్కడ ఇతని మీద ఏ కేసులు అయితే వైసీపీ ప్రభుత్వం పెట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ ఆ కేసుల పేరు చెప్పి 4.5 సంవత్సరాలు డ్యూటీకి దూరంగా పెట్టి సస్పెన్షన్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. రిటైర్ అయిపోయే రోజు కోర్టు పర్మిషన్తో ఉద్యోగాన్ని తెచ్చుకొని యూనిఫామ్ వేసుకొని రిటైర్ అయిపోయారు ఏబి వెంకటేశ్వరరావు గారు. అది కూడా కోర్టు అనుమతితో. అంతకుముందు కోర్టులు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు పోస్టింగ్ ఇవ్వాలి ఏబి వెంకటేశ్వరరావు గారికి. సో ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక జగన్ బాధితుడు. ఎందుకు జగన్ అంతగా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టారు అంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు కొద్దిగా ప్రో టీడీపీ అని. నిజానికి ప్రో టీడీపీ అని అంచనా జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఉన్న కారణం ఏంటంటే, 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్ ఫోన్ కాల్స్ అన్నీ ట్యాప్ చేశాడు, వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చడానికి ఉపయోగపడ్డాడు, ఈ రకమైనటువంటి కంప్లైంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధింపుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది, అప్పటికే ఏబి వెంకటేశ్వర గారు రిటైర్మెంట్ కూడా అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. సరే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో పదవి ఎక్స్పెక్ట్ చేశారు, అది నిజం. తనకేదో పదవి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, ఎందుకంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా నిలబడ్డాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వేధించారు కాబట్టి, ఆ వేధింపుల్ని టీడీపీ అప్పట్లో నన్ను అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పెట్టిన వేధింపుల మీద టీడీపీ రాజకీయం చేసింది, గట్టిగా మాట్లాడింది. సో ఆ ఇష్యూ టీడీపీ కొంత ఉపయోగపడింది కాబట్టి నాకేదో పదవి వస్తుందని ఆయన ఆశించుంటాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. కానీ ఆయన ఆశించిన విధంగా పెద్దగా ఏమి పదవి కూటమి ప్రభుత్వం ఆయనకి ఆఫర్ చేయలే. ఏదో ఒక కార్పొరేషన్ ఏదో ఇస్తామన్నట్టున్నారు, అది తీసుకోవడానికి ఈయనకి ఇష్టంగా లేనట్టుంది. సో మొత్తానికి ఈయన అనుకున్నది కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు మొత్తానికి. సో అంటే ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి అండగా నిలబడింది మొత్తం టీడీపీ క్యాడరే. ఆయన మీద వివక్ష జరిగినప్పుడు, ఆయన మీద కక్ష సాధింపులు ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ ఆయన్ని సోషల్ మీడియాలో ఓన్ చేసుకుంది. ఆయన మీద సాక్షిలో కథనాలు రాపించినప్పుడు, లేనిపోని కేసులు పెట్టి వేధిస్తున్నప్పుడు ఆయనకి టీడీపీ క్యాడర్ అండగా నిలబడింది.
సో టీడీపీ క్యాడర్ అప్పుడు నాకు అండగా నిలబడింది, టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు నాకు అండగా నిలబడింది అని ఏబి వెంకటేశ్వరరావు గారు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఏ పదవిని చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసినట్టుగా లేరు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగానే మాట్లాడుతున్నాడు. ప్రో టీడీపీ అనే ముద్ర వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేధింపులకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద, అంటే కూటమి ప్రభుత్వం మీదే బలంగా మాట్లాడుతున్నాడు. పైగా కేసులు కూడా వేస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇప్పుడు నిషేధిత భూములు 22A మీద గట్టిగానే మాట్లాడాడు. తర్వాత ప్రశ్నారావణ విషయంలో కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. ప్రశ్నారావణ వెనకేసుకొస్తూ ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. రెండోది, ఈ ప్రశ్నారావణ వెనకాల ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడా, లేదా ప్రశ్నారావణతో అయితే సంబంధాలు మెయింటైన్ చేశాడు అనే అనుమానం ప్రభుత్వానికి ఉన్నట్టుంది. సో ఇలా రకరకాల కారణాలు, రకరకాల కంప్లైంట్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తన సెక్యూరిటీని వెనక్కి తీసుకుందా? నిజానికి ఈ కారణాలతో వెనక్కి తీసుకుంటే ఇది పొలిటికల్ రీజన్. నిజానికి ఇలాంటి కారణాలతో వెనక్కి తీసుకోకూడదు సెక్యూరిటీని. థ్రెట్ లెవెల్ లేదు అనుకుంటే వెనక్కి తీసుకోవచ్చు, థ్రెట్ లెవెల్ ఉంది అంటే కొనసాగించవచ్చు. కేవలం నిర్ణయం థ్రెట్ లెవెల్ ఆధారంగా ఉండాలి. అంటే ఇతనికి ముప్పు ఉంది అంటే సెక్యూరిటీ ఇవ్వాలి, లేదు అంటే సెక్యూరిటీని తొలగించాలి. బట్ మొత్తానికైతే రాజకీయ కారణాల, నిజంగా సెక్యూరిటీ అవసరం లేదు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా తొలగించారా, వాటెవర్, కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి మాత్రం సెక్యూరిటీని తొలగించారు. అది